అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ 15. కార్లో రిజిస్టర్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరారు. బావా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇలా చూసి ఇంట్లోకి రానిస్తారా? నువ్వేం టెన్షన్ పడకు శక్తి, నేను చూసుకుంటానుగా. కాసేపటికి ఇంటి ముందు కారు ఆగింది. శక్తి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. ఇద్దరు కుడికాలు పెట్టి గడప దాటుతుండగా ఆగు అన్న కంచు కంఠానికి ఒక్కసారిగా ఉలికి పడింది శక్తి. పూలదండల్లో చూసిన శకుంతల కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. శివ, ఏంటిది? ఏంటి నాని? శక్తిని పెళ్లి చేసుకున్నాను. అది కనిపిస్తూనే ఉంది. నేను వద్దని చెప్పానుగా. ఆ ఇంటి పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు అన్నాను కదా. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను కూడా చెప్పాను కదా నాని, నేను శక్తిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని. అంటే నా మాట మీద గౌరవం లేదా? మీ మాట మీద నాకు చాలా గౌరవం ఉంది నాని. గౌరవం ఉన్నవాడివైతే ఇలా పెళ్లి చేసుకొని పూలదండలతో ఇంటికి రారు. నేను కావాలని చేసుకోలేదు నాని. మీరు ఒప్పుకునేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాను. కానీ మా మావయ్య దీనికి వేరే పెళ్లి చేయబోతుంటే వెళ్ళి ఆపి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటున్న శివ మాటలకి, ఆపు, వాడి కూతుర్ని ఏమైనా చేసుకుంటాడు, మధ్యలో నీకేంటి? నేను శక్తిని ప్రేమిస్తున్నాను నాని. అంటే నా మీద కంటే దాని మీదే ఎక్కువ ప్రేమ? నాకు నువ్వన్నా చాలా ఇష్టం నాని. అవును, తెలుస్తుంది. అందుకేగా నా మాటకి విలువిచ్చి ఆవిడ గారిని ఇంట్లోకి తెచ్చావు. అది కాదు నాని, అక్కడ పరిస్థితులు అలా వచ్చాయి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. శివ, ఇదంతా కాదు. ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వొక్కడివే ఇంట్లోకి రా. అదేంటి నాని, నా భార్యని వదిలి నేనెలా ఇంట్లోకి వస్తాను? అదంతా నాకు అనవసరం. ఆవిడ గాలితో కలిసి వస్తే మాత్రం ఈ ఇంట్లోకి నేను రానివ్వను. ఆ ఇంటి గాలి ఈ ఇంటి మీద సోకడానికి కూడా నేను ఒప్పుకోను అంటున్న శకుంతల మాటలకి నిలుక్కుపోయి చూస్తూ ఉన్నారు ఇద్దరు. కరుణ వీళ్ళ సంభాషణకి పరుగున కిందకి వచ్చి చూడగానే ఒక్కసారిగా షాకు గురైంది. అలాగే విగ్రహంలా నిలబడిపోయింది. సరే నాని, మీ నిర్ణయం చెప్పావుగా, నా నిర్ణయం కూడా విను. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే అది శక్తితోనే. నేనొక్కడిగా పెడితే నా అంత స్వార్థపరుడు ఇంకొకడుండడు. అయినా నేను శక్తి లేకుండా ఎలా ఇంట్లోకి వస్తానని అనుకుంటున్నావు? తను లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు చెబుతున్నాను నాని, నువ్వు రమ్మనే వరకు ఈ ఇంట్లోకి రాను. ఇక్కడే బయట నిలబడతాం అంటున్నా ఏం మాట్లాడలేదు శకుంతల. విసురుగా తల పక్కకు తిప్పింది కోపంతో. శివ, శక్తి గడప దాటేవాడల్లా అక్కడే నిలబడిపోయారు. నా ఇంటి గుమ్మంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు కరుణ అంటున్న శకుంతల మాటలకి అలాగే చూస్తూ శక్తి చెయ్యి పట్టుకొని ఇంటి ముందు వాకిట్లో నిలబడ్డారు ఇద్దరు. ఆఫ్టర్నూన్ 2 గంటల సమయం అది. సూర్యభగవానుడు బగబగా మండిపోతున్నాడు. ఎండవేడి విపరీతంగా ఉన్నా ఏది లెక్క చేయకుండా ఆమె చెయ్యి పట్టుకొని అక్కడే నిలబడ్డారు. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. గంట గడిచింది. ఎండవేడికి శక్తి ఫేస్ అంతా వాడిపోయినట్లు అవడంతో ఆమెను చూస్తూ బాధపడుతూ, నన్ను పెళ్లి చేసుకున్న నా భార్యకి సుఖం లేకుండా పోయింది. కొత్త పెళ్లి కూతుర్ని ఇలా కష్టపెడుతున్నాను అని బాధగా అనిపించింది శివకి. కారులో ఉన్న టవల్ తీసుకుని వచ్చి శక్తి తల మీద కప్పాడు. నువ్వు కప్పుకో బావా, నేను బానే ఉన్నాను. నీకే ఎండపడదు అంటుంది శక్తి. ఆమె ప్రేమకి పొంగిపోతూ శక్తిని దగ్గరికి తీసుకున్నాడు శివ. అతని గుండెల్లో హాయిగా ఒదిగిపోయింది. ప్రేమ ఉంటే పూరి గుడిసెలో అయినా హాయిగా ఉండొచ్చు అనిపించింది ఆ క్షణం. లోపల ఉన్న కరుణకి గుండె మెలిపెట్టినట్లు అవుతుంది. అటు చూస్తే మేనకోడలు, ఇటు కన్న కొడుకు ఎర్రటి ఎండలో నిలబడ్డారు. కనీసం తిండి కూడా తినలేదు అని ఆమె కన్నపేగు పోరు పెడుతుంటే ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నానని ఆమె దురదృష్టానికి తిట్టుకుంటూ దుఃఖం వరదలా వచ్చేస్తుంటే శకుంతలకి కనబడకుండా ఆపుకుంటూ ఆమెకు నచ్చజెప్పాలని చూస్తూ ఉంది కరుణ. కానీ ఆమె విపరీతమైన కోపంలో ఉందని అంత సాహసం చేయలేకపోయింది. ఇక సాయంత్రం వరకు ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోగా వాళ్ళ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నిట్టూర్పు విడిచింది కరుణ. ఇక్కడ ఎండలో నిలబడి నిలబడి నీరసం వచ్చేసింది శక్తికి.
నా వల్ల తనని ఇబ్బంది పెడుతున్నానని బాధపడుతూ నువ్వు కారులో కూర్చో శక్తి. అదిగో ఫేస్ చూడు ఎలా నీరసించిపోయిందో. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. వద్దు బావా, ఇలా ఉంటేనైనా అమ్మమ్మ గారి మనసు కరుగుతుందేమో. నువ్వు ఒక్కడివే నిలబడడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా సుఖమైనా ఇద్దరం కలిసి పంచుకుందాం, కానీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని మొండిగా నిలబడింది శక్తి. సాయంత్రం 6 అవుతుంది అనగా జయప్రకాష్ పొలం నుండి ఇంటికి వచ్చేసరికి బయట నిలబడి ఉన్న వీళ్ళిద్దరిని చూసి షాక్కు గురయ్యాడు. శివ అన్నాడు కంచు కంఠంతో. అతని బేస్ వాయిస్కి వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. నీకు ఎంత ధైర్యం? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వస్తావా అని కాలర్ పట్టి ఆ చెంప ఈ చెంప వాయించాడు ప్రకాష్. ఎంత కొట్టినా అలాగే నిలబడి చూస్తున్నాడే గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు శివ. భర్తని అలా కొడుతుంటే శక్తి చూసి తట్టుకోలేక కళ్ళల్లో నుండి నీరు ఏరులై పారుతున్నాయి. ఆపాలంటే భయం వేసి అలాగే నిలబడి చూస్తూ ఉంది. ఇక కోపం తీరే వరకు కొట్టి విసురుగా వదిలి, నా పెద్ద కొడుకు, నా ఇంటి దీపం నీ వల్లే నా ఇంటి పరువు ప్రతిష్ట నిలబడింది అనుకున్నాను, కానీ ఇప్పటితో అది గంగలో కలిసిపోయింది అని నిరూపించావు. నా కొడుకు లేడు, ఈ క్షణం చచ్చిపోయాడు అని అక్కడి నుండి తలలో నీళ్లు పోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు జయప్రకాష్. తండ్రి అన్న మాటలు ఒక్కోటి ఇద్దరి గుండెల్లో గుణపాల్లా గుచ్చుతుంటే బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేదు. శక్తి శివ బుగ్గ మీద చేయి పెట్టి నిమురుతూ, అంతా నా వల్లే కదా, సారీ బావా, రియల్లీ సారీ అంటూ గట్టిగా అతనికి కరుచుకుపోయింది. బాధపడకు శక్తి, నువ్వలా బాధపడితే నేను చూడలేను అంటూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఇక రాత్రి 9 అవుతుంది. కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు ఇద్దరు. పంతంతో అలాగే నిలబడి ఉండిపోయారు. శక్తికి నీరసం ఇంకా ఎక్కువయ్యి నీళ్లు కూడా తాగకపోయేసరికి డీహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోయింది శక్తి. పడుతున్న తనని గట్టిగా పట్టుకున్నాడు శివ. శక్తి శక్తి అంటూ బుగ్గని తడుతూ అక్కడ ఉన్న చెట్టుకి కాస్త ఒరిగించి పరుగున వెళ్ళి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి శక్తి ఫేస్ పైన చల్లగానే గుడ్లు కాస్త కదిపింది. శక్తి నన్ను చూడు అంటూ కంగారుగా పిలుస్తున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. వాటర్ తీసి ఆమెకు తాగించి, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద, నా పంతంతో నిన్ను బలి చేయడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో మనకు స్థానం లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను శక్తి, పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటున్న శివని నవ్వుతూ చూస్తూ, వద్దు బావా, మనకు అత్తయ్య మావయ్య అమ్మమ్మ గారు చందు రమ్య వీళ్ళందరినీ వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి మన మీద కోపం పోయేంత వరకు ఇక్కడే ఉందాం. ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3వ రోజుకి వాళ్ళే కూలవుతారు. మనల్ని ఇలా చూడలేక లోపలికి రమ్మంటారు. నువ్వే చూడు అంటున్న శక్తిని అపురూపంగా చూస్తూ, ఇంత మంచి మనసు గల భార్యని పొందినందుకు అతని అదృష్టానికి చాలా సంతోషంగా పొంగిపోయాడు శివ. తన స్థానంలో వేరే అమ్మాయి ఉండి ఉంటే ఫ్యామిలీతో అవసరం లేదు, నువ్వు ఒక్కడివి ఉంటే చాలు అని తన ఫ్యామిలీకి దూరంగా తీసుకెళ్ళిపోయేది. కానీ శక్తి అలా చేయలేదు. తనకి కుటుంబం విలువ తెలుసు. ఉమ్మడి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ మేనత్త కరుణ అంటే ఇంకా ఇష్టం శక్తికి. నైట్ కూడా బయటే పడుకున్నారు ఇద్దరు. కరుణ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, పిల్లల్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. అలా వదిలేస్తే ఏమైనా అయితే మనమే బాధపడాల్సి వస్తుంది. దయచేసి మీ పంతాలు వదిలి పిల్లల్ని ఇంట్లోకి రమ్మనండి అంటున్న కరుణని, నోర్మోయ్, ఏంటి నోరు లగిస్తుంది? ఇంకొక మాట మాట్లాడావంటే నువ్వు కూడా ఇంటి బయటుంటావు అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయప్రకాష్. ఏడుస్తూ బెడ్ మీద కూర్చుండిపోయింది కరుణ. చందు రమ్య కరుణ దగ్గరికి వచ్చి, అమ్మా, వదినని అన్నయ్యని అలా చూస్తుంటే చాలా బాధేస్తుంది. వదిన ఎండవేడి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అని చెబుతుంది రమ్య. ఏంటి నువ్వనేది? అవునమ్మా, వదిన కళ్ళు తిరిగి పడిపోవడం నేను బాల్కనీలో నుండి చూశాను. కనీసం నీళ్లు కూడా తాగలేదు. ఇద్దరు అంత ఎండలో నిలబడ్డారే కానీ కూర్చొని కూడా కూర్చోలేదు. వాళ్ళని అలా చూడలేకపోతున్నానమ్మా. ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని అన్నయ్యకి కాల్ చేసి చెబుదామా అనగానే, సరే, ఇక్కడుంటే మీ నాన్నగారు వచ్చి అరుస్తారు, అలా పక్కకు వెళ్ళి మాట్లాడదాం పదండి అంటూ బాల్కనీలోకి వెళ్ళి శివకి కాల్ చేశారు.
నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.